నేను క్రెడిట్ కార్డు తీసుకున్నా. ఓకే, ఏ పర్పస్ లో మీరు నాకు కాల్ చేసి చెప్పండి కదా. ఇది నోటీస్ వచ్చింది, అందు గురించి అడుగుతున్నాను. ఎక్కడున్నారు మీరు? నోటీస్ కు మీకేం సంబంధం అండి? నోటీస్ మీకేం సంబంధం అంటే స్టేషన్ తీసుకొని వచ్చిందా? నీవు అడ్రస్ లో లేదు, అందు గురించి వాళ్ళు ఇక్కడ నోటీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన్నారు. ఏం నోటీస్ అది? ఏం నోటీస్? ఏమే నీకే పిచ్చి పట్టిందయ్యా? కదా పిచ్చి పట్టిందా? నాకు వచ్చిన నోటీస్ ఏం నోటీస్ అని అడుగుతున్నా సార్ నేను. నోటీస్ వచ్చింది. ఏం నోటీస్ అంటే నీవు ఒక డిఫాల్ట్ అయినావు బ్యాంక్ నుంచి, ఓకేనా? అందు గురించి నోటీస్ వచ్చింది. అవును, డిఫాల్ట్ అయితే సివిల్ మ్యాటర్ కదా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఇంట్లో? ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను అడిగేది ఏంటంటే సివిల్ మ్యాటర్ కదా, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతారు? స్వామి ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు అని చెప్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ రికవర్ ఏజెంట్ పోలీస్ అని చెప్పేసి పరిచయం చేసుకొని కస్టమర్తో మాట్లాడుతున్నాడు. సో పోలీస్ స్టేషన్ రమ్మంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవరు చెప్పండి. హలో, ఎవరు? నేను ఇక్కడ శివకుమార్ అని చెప్పి మాట్లాడదు. మీరు? శివకుమార్ ఎవరు మీరు? శివకుమార్ అని చెప్పి బ్యాడ్రల్లి స్టేషన్ నుంచి మాట్లాడదు. మీరెవరు? ఏ స్టేషన్ కెంచి? బ్యాడ్రల్లి పోలీస్ స్టేషన్ కెంచా? ఏం పొజిషన్ మీది? ఎవరు మీరు? మీ పేరేంటి? బాబు. బాబు ఏం పర్పస్ ఏదో ఏం? ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? మీరు నాకు ఏ పర్పస్ లో కాల్ చేశారు చెప్పండి కదా. ఇది యాదో ఒక ఐడిఎఫ్సి అన్న బ్యాంక్ నుంచి యాదో ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటారంట కదా. అవును, ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను క్రెడిట్ కార్డు తీసుకున్నా. ఓకే, ఏ పర్పస్ లో మీరు నాకు కాల్ చేశారు చెప్పండి కదా. ఇది నోటీస్ వచ్చింది, అందు గురించి అడుగుతున్నాను. ఎక్కడున్నారు మీరు? నోటీస్ కు మీకేం సంబంధం అండి? నోటీస్ మీకేం సంబంధం అంటే స్టేషన్ తీసుకొని వచ్చిందా? నీవు అడ్రస్ లో లేదు, అందు గురించి వాళ్ళు ఇక్కడ నోటీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన్నారు. ఏం నోటీస్ అది? ఏం నోటీస్? ఏమే నీకే పిచ్చి పట్టిందయ్యా? కదా పిచ్చి పట్టిందా? నాకు వచ్చిన నోటీస్ ఏం నోటీస్ అని అడుగుతున్నా సార్ నేను. నోటీస్ వచ్చింది. ఏం నోటీస్ అంటే నీవు ఒక డిఫాల్ట్ అయినావు బ్యాంక్ నుంచి, ఓకేనా? అందు గురించి నోటీస్ వచ్చింది. అవును, డిఫాల్ట్ అయితే సివిల్ మ్యాటర్ కదా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఇంట్లో? ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? నేను అడిగేది ఏంటంటే సివిల్ మ్యాటర్ కదా, పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతారు? స్వామి ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు అని చెప్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి నీకు? సివిల్ మ్యాటర్ నీవు ఒక డిఫాల్ట్ అయినాక నువ్వు ఆ అడ్రస్ లో లేదని చెప్పి వాళ్ళు నోటీస్ ఇక్కడ తీసుకొని వచ్చిన్నారు, కేసు రిజిస్టర్ చేయమని చెప్పి, ఓకేనా? అందు గురించి అడుగుతుండేది. యాది ఏం నోటీస్ ఇచ్చారు మీకు అది చెప్పండి కదా. లీగల్ నోటీస్ వచ్చింది. లీగల్ నోటీస్ అంటే సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్టు ఎక్కడ సబ్జెక్ట్ చేయాలా? లీగల్ నోటీస్ లో ఏం 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 నోటీస్ అది? ఎక్కడ సబ్జెక్ట్ చేయాలా చెప్పండి. లీగల్ నోటీస్ లా ఏం నోటీస్ ಅಂటున్నది? ಅಲ್ಲಿ ರೈತರಿಗೆ ಹೇಳಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ನಂಬರ್ ಟ್ರ್ಯಾಪ್ ಮಾಡ್ರಯ್ಯ. ಮುಂದೆ ಉಡಾಪೆಯಿಂದ ಮಾತಾಡ್ತಾ ನೀವು ನಂಬರ್ ಟ್ರ್ಯಾಪ್ ಮಾಡಿ ಹೇಳ್ತೇನೆ. ಗೊತ್ತಾಗತ್ತಿರೋ ಥರ್ಡ್ ಕ್ಲಾಸ್ ಏತಿಂದ ಬಂದು ಇಷ್ಟೊಂದು ಸಿಕ್ಕಾಡ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಾ ಇದೀಯಾ? ಇಟ್ ಈಸ್ ಸಿವಿಲ್ ಮ್ಯಾಟರ್ ರೈಟ್? ವೈ ಆರ್ ಯು ಇನ್ವಾಲ್ವಿಂಗ್ ಇನ್ ದಿಸ್ ಮ್ಯಾಟರ್? ಏಯ್ ಮುಚ್ಚೋ ನಿನ್ನ. ವೈ ಆರ್ ಯು ಶೌಟಿಂಗ್ ಸರ್? ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಕೊಡಿ ಅನ್ನೋರು ನಂಬರ್, ಅದನ್ನ ಇದು ಕೊಡಿ. ಸೈಬರ್ ರೈತರಿಗೆ ಫೋನ್ ಮಾಡ್ತು, ಸೈಬರ್ ಫೋನ್ ಮಾಡ್ಬಿಟ್ಟು ಒಂದು ಲೊಕೇಶನ್ ತೆಗೀರಿ. ಯಾಕೆ ಹೇಳ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಲೋ, wait ತಂಗಿ, wait ಗುರು. We are also investigator, okay? You are investigating? पता चलता है तुमको, पता चलता है. मैं क्या बोल रहा, आपको मतलब क्या है सर? आप लोग पुलिस है ना? आप लोग पुलिस बोल रहा ना? लोन मैटर में आप क्यों इन्वॉल्व हो रहा? आप लॉ एंड ऑर्डर मेंटेन करना पड़ेगा ना? 1 मिनट, लोन मैटर में क्यों आए तो तुमको हिंदी में बताता हूँ. हाँ बता दो सर, कौन सा नोटिस आया, कौन सा रिगार्डिंग कंप्लेंट आया, आपको बता दो मेरे को. मैं लाइन. हेलो हेलो, हाँ बोले. क्या प्रॉब्लम था आपको? प्रॉब्लम कुछ नहीं है सर, आप लोग पुलिस बोल के बोल रहा ना? कौन सा स्टेशन बताइए हमको. आपको पुलिस वाले तो अभी उन्होंने क्या बोलते हैं, आपको स्टेशन पाने के लिए बोल रहे हैं ना? अरे मैं क्यों आएगा स्टेशन? आपको बिना रीजन से हम क्यों स्टेशन में आएगा? आप लोग लॉ एंड ऑर्डर मेंटेन करना पड़ेगा ना. क्या आप लोग रिकवरी करते हैं, आप लॉ एंड ऑर्डर मेंटेन करते सर? आपको मेरे इधर में रिकवरी करने के लिए आपको पास क्या मनी पूछा रहे? क्या है दुख चढ़ता है रेडियो रत्रा? आपके पास कौन पूछा? मनी पूछा है क्या? अमाउंट पे करने के लिए बोला है क्या कोई? फिर अब आप लोग क्यों कॉल किया हमको? अरे सर जी, इधर 138 चेकपोस्ट केस डाला है एडवोकेट ने, कोई आईडीएफसी वाला एडवोकेट ने आपको ऊपर 138 केस डाला है. हाँ, 138 नोटिस हमको आता ना, चेक बाउंस का केस है, उसका नोटिस हमको आता है. पुलिस स्टेशन क्यों आता? पुलिस वाले क्यों आते हैं? क्या एक काम करो, बैटरी स्टेशन पर जाओ, बता दो आपको. एक काम करो, आपका एक काम करो सर, मैं तुरंत मैं आपका लोकेशन में आएगा. एक काम करो, आपका लोकेशन आईडी कार्ड भेजो, मैं तुरंत अभी आ जाएगा. ठीक है? अरे सर जी, आईडी कार्ड या लोकेशन भेजने के लिए आप मेरा लवर नहीं है. आ जाओ सर जी,
स्टेशन को आके बात करो, ठीक है ना? अरे स्टेशन क्यों आना सर, मैं बोल रहा स्टेशन का आता मैं अभी तुरंत आ जाएगा। मत करे सर, ठीक है ना? पुलिस वाले तो बस अभी नाटक चला गया नहीं। आप लोगों को मैं 100 लोगों को देखा, ठीक है ना? ऐसा नाटक मत करो। ठीक है, मैं आपका डीएसपी साहब है ना, मैं इसको कॉल लगा देगा। ये रिकवरी, आपका नाम बता दो भाई, आपका नाम बता दो। लाइन पर ले लो, लाइन पर ले लो सर। लाइन पर ले, आपको पता चल जाएगा अभी 2-3 मिनट में। अरे सर जी लीजिए, नंबर दे दीजिए क्या उसको उसका। हाँ मैं क्या बोल रहा, ठीक है ऐसी लाइन पे रुको आप मैं क्या बोल रहा, आप रिकवरी में इन्वॉल्वमेंट हो रहा ना, ठीक है? आपका नाम बोलो सर। मैंने ठीक है, एक बार सुनो इधर। हाँ मैं अमाउंट नहीं पूछ रहा आपके पास, ठीक है ना? हाँ। ये चेकपोस्ट का केस डाला है, आर्बिट्रेशन केस डाला है, अभी आ जाओ स्टेशन। आर्बिट्रेशन का पुलिस स्टेशन का इन्वॉल्वमेंट न रहता, आर्बिट्रेशन का आर्बिट्रेटर देख लेगा, ठीक है ना? आप लोग क्यों इन्वॉल्वमेंट हो रहा है आर्बिट्रेशन में? एक काम करो, आपका एड्रेस में मैं आर्बिट्रेशन में पुलिस वाला क्यों इन्वॉल्वमेंट हो रहा है? आर्बिट्रेशन में आर्बिट्रेटर देख लेगा, आर्बिट्रेटर को पावर रहता है उसको अवार्ड पास करने के लिए। सुन लिए, पहला सुनो, बाद में तुम बात कर। मैं क्या बोल रहा, आप चिल्ला के मत बात करो, पहले आप नॉर्मल टोन से बात करो, ठीक है ना? पहले पॉइंट है गलती कर रहा आप इसमें इन्वॉल्वमेंट होके, हमको पता भी नहीं आप डुप्लीकेट पुलिस है रियल पुलिस है। नहीं है, आपको लोन लेकर उन्होंने गलती कर दिया, ठीक है ना? आपने फ्रॉड कर दिया। हाँ। एक काम करो, आपके घर का पास मैं दे दूंगा, क्या बात करते हो उससे बात करो। घर पे उठा के लेकर आते हो आपको, ठीक है ना? ठीक है, मैं लोगों को 100 जन को ठीक है, मैं उठ के खड़ा है अभी, अभी गाड़ी भेजो मैं आएगा, ठीक है ना? मेरे को पता है क्या करने से। आप गाड़ी भेजो मैं आएगा। गाड़ी पे आपका नंबर बता दो एक बार, आपका नंबर बता दो जो रजिस्ट्रेशन नंबर है ना आपका। गाड़ी भेजने के लिए क्या VIP है क्या? ये गरीब लोगों को तो बात तो मैं बात करता हूँ, अभी रुको फोन। नहीं मैं खड़ा है, गाड़ी भेजो आएगा। गरीब आदमी को కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? తెలుగు వస్తుందా మీకు? తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? तेलुगु नहीं आता है। Now where are you? దెన్ హూ ఆర్ యూ? मैं इधर I am the police. పోలీస్ స్టేషన్. हाँ హూ ఆర్ యూ పోలీస్? yeah, Chandrasekhar. My name is Chandrasekhar. యువర్ నేమ్ ఇస్ చంద్రశేఖర్. Yeah, వాట్ ఈస్ యువర్ డిజిగ్నేషన్? DSI. మీన్స్ What means? You have to come to the station. I will give the full definition to this. Okay? ఐ నీడ్ టు కమ్ టు స్టేషన్. You are the accused, no? ఐ am not committed any crime, right? I am I am not committed any crime. They are coming now. What we called NI Act notice. That's why. NI Act notice you got. From the court. What lawyer name is Venugopal. It is a loan default, right? Civil matter, right? Why are you involving in this matter? Can you explain? Your checkpoints case in court. Okay. They come legal with legal. That's why I am calling. This is from the court order. That's why I am involving. Okay. What order? If you come. No, sir. I am asking. What order do you got right now? NI Act and NBW order 36. NBW. 38 Act. Yeah, NBW also they are doing. No. Whether court issued NBW or no, just NI Act. What exactly notice you got, sir? Sorry. I am not getting. Whether NBW. Please come or this is your address. What is your address? I will come there and explain. No, sir. I am not staying there. So that is the reason I am asking. What notice you got and what purpose you are calling me? Hello. Hello. చెప్పండి సార్. ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఎప్పటి నుంచి? ఏంటండి? అంటే ఎప్పటి నుంచి అంటున్నా? 6 months అయింది. 6 months నుంచా? అది సెటిల్ చేసుకుంటూ టోటల్ క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తుంది సార్. నెక్స్ట్ మంత్ చేసుకునే బదులు ఈ మంత్ ఇనిషియేషన్ చేసుకోవచ్చు కదా సార్, ఎందుకంటే ఫైనాన్స్ క్లోజింగ్ లేదు కదా. కరెక్ట్ గా నా దగ్గర ఇప్పుడు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చూసిన. ఒక పని చేయండి, నేను సెటిల్మెంట్ అమౌంట్ చెప్తాను సార్. అందులో ఒక 30-35% పే చేయండి, రిమైనింగ్ నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకోండి. నేను మొత్తం 35% కాదు సార్, నాకు ఇప్పుడు అమౌంట్ లేదు. నాకు అమౌంట్ లేదు నా దగ్గర ఇప్పుడు. మరి నెక్స్ట్ మంత్ ఎలా వచ్చింది సార్ మీకు? నేను ఫ్రెండ్ గారికి అప్పు అడిగిన, ఇస్తాను చెప్పినాడు. అట్లా ఏంటంటే వేరే వాళ్ళకి బారో అడిగిన అమౌంట్. అవునా? అది 1.95 ఉంది కదా సార్. ఈ మంత్ మీరు చేసుకుంటా అంటే స్ట్రైట్ అవే నేను 45,000 ఇచ్చేస్తాను సార్. నెక్స్ట్ మంత్ చేస్తానండి. నెక్స్ట్ మంత్ కి అమౌంట్ కే కనీసం రాదండి. నేను నెక్స్ట్ మంత్ ఏ అమౌంట్ వచ్చినా వేసుకుంటా. ఏంటండి? నెక్స్ట్ మంత్ కు ఏ అమౌంట్ వచ్చినా వేసుకుంటా. నెక్స్ట్ మంత్ ఏ అమౌంట్ వచ్చినంత వరకు అంటే టైం లేదు కదా సార్ మీకు. ఓకేనా? మీరు చేసుకుంటా అంటున్నారు. ఈ మంత్ ఇనిషియేషన్ చేసుకోండి, మొత్తం ఈ మంత్ కట్టమని నేను చెప్పలేదు. అది కూడా
నాకు ఈ మంత్ ఒక 10,000 కట్టండి, రిమైనింగ్ నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకోండి. అమౌంట్ లేవు నిజంగా. అడ్జస్ట్ చేసుకోండి సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 40,000 ఎంత అయితే అంత కట్టుకుంటా అంటున్నారు సార్. ఈ మంత్ ఒక 10,000 అడ్జస్ట్ చేసుకోలేరా మీరు? ఈ మంత్ నాకు జాబ్ లేదు సార్, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎట్లా చేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జాబ్ రాదు సార్, వేరే వాళ్ళు అడిగానే ఇస్తానన్నారు కదా. ఈ మంత్ ఒక 10,000 ఇప్పుడు అప్పు అడిగినప్పుడు వాడు అవతలోడు వాడు ఇష్టం ఉంటుందా, లేకపోతే మనకు నచ్చినప్పుడు ఇస్తారా సార్? ఏంటండి? అప్పు అడిగిన బయట వాడికి వాడికి నచ్చినప్పుడు వాడు ఇస్తారా, లేకపోతే మనకు అవసరం వాడు ఇస్తారా? మనకి అవసరం ఉందనే కదా సార్ అడుగుతాం. మరి అవసరం ఉందని అడుగుతాం సార్, మనకు నచ్చినప్పుడు ఇవ్వడు కదా, వాడు చెప్పినప్పుడు తీసుకోవాలి అమౌంట్. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర కాదు సార్, ఇప్పుడు వేరే దగ్గర అడ్జస్ట్ చేసుకున్నా. ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? వేరే దగ్గర చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పండి, అక్కడ చేస్తా. ఏంటండి? ఎక్కడ అడ్జస్ట్ చేయాలో చెప్పండి, అక్కడ చేస్తా. వాడుకునేటప్పుడు నన్ను అడిగా వాడుకున్నారా సార్? మిమ్మల్ని అడిగాడు ఎందుకు వాడుకుంటున్నా సార్? మీరు అడుగుతారు సార్ ఎక్కడ మరి మీరు క్వశ్చన్ వేసారు కదా అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి, మీకు అడగకపోతే ఎవరికి అడగాలి? మీకు అడిగి ఎందుకు వాడుకోవాలి సార్? కాదు నేను కస్టమర్నా, లేకపోతే మీరా కస్టమర్? డబ్బులు ఉంటే కడతా అని చెప్పేసి నేనే చెప్పలేదు కదా. టైం పడుతుంది నాకు. టైం ఏమి ఇవ్వలేదు సార్, నాకు నంబర్ ఆఫ్ కాల్స్ చేశారు. డైలీ నేను అప్డేట్ చెప్తా ఉన్నా మీకు కాల్ లిఫ్ట్ చేసి. చెప్పాను కదా, ఇప్పుడు జెన్యున్ చెప్తే యాక్సెప్ట్ చేస్తలేరు కదా. నాకు ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు సార్, నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా కదా. నాకు ఇప్పుడు అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది. టైం పడుతుంది నాకు. నేను ఏమంటున్నా, నెక్స్ట్ మంత్ కట్టేస్తా, నాకు అమౌంట్ నెక్స్ట్ మంత్ అడిగా, నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పారు. అవును సార్, ఇప్పుడు నాకు ఒకటి సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాకు అమౌంట్ నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తుందంటే మీరు అడ్జస్ట్ చేసుకున్నారు కాబట్టి కదా నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈ మంత్ అడ్జస్ట్ చేసుకోండి సార్. ఒక 10,000 కదా అడుగుతుంది, అంతమంది సార్. మీరు అడిగినా నా దగ్గర లేవు సార్, ఇప్పుడు నాకు టైం పడుతుంది సార్. మీ దగ్గర ఉన్నాయి నేను అనట్లేదు సార్, వేరే దగ్గర అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్ కావట్లేదు కదా, వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పారు అడ్జస్ట్మెంట్ కి. ఎన్ని మంత్స్ అయ్యాయి సార్? నెక్స్ట్ మంత్ ఎప్పుడు మీరు చెప్పలేదా? నెక్స్ట్ మంత్ ఎప్పుడు చెప్పలే. ఏంటండి? నెక్స్ట్ మంత్ ఎప్పుడు చెప్పలేదు సార్. ఎవరికి మీరు నెక్స్ట్ మంత్ చెప్పకుండా ఎంతవరకు వచ్చారా సార్ మీరు? ఎవరికైనా టైం పడుతుంది, 6 నెలలు చెప్పినా ప్రీవియస్ గా సార్. మరి ఇప్పుడు నాకు అదే విషయం చెప్తున్నారు సార్ మీరు. మీకు అదే విషయం చెప్పాలంటే ఉన్న విషయం చెప్పాలి కదా. నెక్స్ట్ మంత్ అనే చెప్తున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు సెటిల్మెంట్ ఇనిషియేట్ చేయండి సార్. అలాంటప్పుడు సెటిల్మెంట్ చేసి ఒక ఎంత పార్ట్ పేమెంట్ చేసి నెక్స్ట్ మంత్ క్లోజ్ చేయండి, అప్పుడు నమ్ముతాం మిమ్మల్ని. నమ్మకండి సార్, ఎవరు నమ్మని చెప్పారు? నమ్మకండి. ఏంటండి? నమ్మకండి. నమ్మట్లేదు సార్, అందుకే నమ్మకండి. నా దగ్గర నాకు టైం పడుతుంది. నమ్మకోలేక ఈ మంత్ చేయమని చెప్తున్నాను సార్. నెక్స్ట్ మంత్ వస్తుంది నాకు అమౌంట్. నెక్స్ట్ మంత్ లేదండి. మీరు అట్లా ప్రెజర్ క్రియేట్ చేయకండి, నా దగ్గర అమౌంట్ లేదు. ప్రెజర్ నేను క్రియేట్ చేయట్లేదు సార్, ఉన్నదే నేను చెప్తున్నా. నా దగ్గర అమౌంట్ లేదు సార్. ఇప్పుడు మీ అప్పు తగ్గుతుంది తప్పించి పెరగదు. అప్పు కడితే తగ్గకపోతే పెరుగుతుందా? అదే కదా సార్ నేను చెప్తుంది. మరి నేను అదే అంటున్నా కదా, కడితే తగ్గుతుంది, ప్రెజర్ తగ్గుతుంది తప్పించి పెరగదు. కడితే ప్రెజర్ తగ్గుతుంది నాకు తెలుసు, బట్ నా దగ్గర అమౌంట్ లేవు ఇప్పుడు. కట్టకపోతేనే పెరిగింది సార్ ప్రెజర్. ప్రెజర్ ఏం తీసుకోవట్లేదు సార్ నేను. 40,000 కట్టుకుంటే ఇంకా అప్పు తగ్గిద్ది, ప్రెజర్ తగ్గిద్ది. నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్. లేదు సార్, అడ్జస్ట్ చేసుకొని చేయండి. ఎట్లా చేయాలి చెప్పండి? ఏంటండి? అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలి చెప్పండి. ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తా అని చెప్పి తీసుకున్నాను సార్. మరి అలా ఎలా అడ్జస్ట్మెంట్ చేస్తామని కూడా జాబ్ పోయింది, ఎంప్లాయ్మెంట్ లేదు ప్రజెంట్. ఎట్లా చేయాలి? 2 lakhs వరకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేసి ఉన్నది, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇప్పుడు ప్రజెంట్ దగ్గర జాబ్ లేదు, నేను జాబ్ వచ్చాక నెక్స్ట్ మంత్ అడ్జస్ట్మెంట్ చేసుకుని కడతాను చెప్తున్నా. సెటిల్మెంట్ ఆఫర్ చేస్తున్నారు సార్. ఆఫర్ నెక్స్ట్ మంత్ దాకా ఉంచండి కదా. జాబ్ ఉంటే నేను డిఫాల్ట్ చేయ కదా. జాబ్ ఉంటే డిఫాల్ట్ నేను ఎందుకు చేస్తా? టైం కావాలి సార్, టైం కావాలి నాకు. టైం కావాలి సార్, ఇంకో 1 month కావాలి. ఏం పంపిస్తారు? ప్రజెంట్ నేను బెంగళూరులో ఉంటున్నా. మీరు ఏమైనా నోటీసులు పంపాలంటే నాకు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. మెయిల్ ద్వారా కాదండి. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఇచ్చిన అడ్రస్ లో ఎవరు లేరు. ఎవరు లేరు సార్ అక్కడ. ఎవరు లేరు. ఎవరు లేరు అక్కడ, జనాలు ఉంటారు అంతే. నేను లేను సార్ అక్కడ. ఎవరుంటారు? జనాలు ఉంటారు. మరి నేను లేను అక్కడ అని చెప్తున్నా కదా ఆల్రెడీ. నేను ఉండట్లేదు అక్కడ. మరి ముక్క స్టార్టింగ్ చెప్తే అయిపోతుంది కదా, ఇంత డిస్కషన్ ఉంది. ఇదేదో స్టార్టింగ్ చెప్పాలి కదా. ఈ డైలాగ్ స్టార్టింగ్ చెప్తే అయిపోతుండే కదా. మరి ఏం చెప్పని కాల్ చేశారు? మరి ఏం చెప్పని కాల్ చేశారు? కట్టి మరి కట్టియండి మరి. రెడీ.
ఓకే. ఇక్కడ మీరు ఫస్ట్ ఆడియో విన్నారు కదండీ! సో, ఫస్ట్ ఆడియోలో పోలీస్ అని జెప్పేసి తనకు తాను పరిచయం చేసుకొని, నోటీస్ వచ్చింది లీగల్ నోటీసు సెక్షన్ 138 అని జెప్పి చెప్తున్నాడు. సో, మీరొక పాయింట్ గుర్తుంచుకోవాలి. లీగల్ నోటీస్‌కి, పోలీస్‌కి, లోన్ రికవరీకి ఎలాంటి సంబంధం లేదండి. పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. లోన్ రికవర్ చేయరు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. మీకు ఎవరైనా పోలీస్ పేరు చెప్పి భయపెడితే మీరు భయపడకండి. ప్రాపర్‌గా డీటెయిల్స్ అడగండి. ఇక్కడ మనం పోలీస్‌కి ప్రాపర్‌గా క్వెషన్ చేసినప్పుడు ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పకుండా అరుస్తున్నాడు. సెక్షన్ 138 అంటున్నాడు, ఆర్బిట్రేషన్ అంటున్నాడు. ఆర్బిట్రేషన్, ఆర్బిట్రేటర్ చూసుకుంటాడండి. పోలీస్ వాళ్ళు కాదు. సో, ఈ విధంగా మీకెవరైనా భయపెడితే మీరు భయపడకండి. ప్రాపర్‌గా క్వెషన్ చేయడం నేర్చుకోండి. మనీ ఉంటే పే చేయండి. సో, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తంలో లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.